సరే యాక్టింగ్ వైపు రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? సో బీటెక్ వచ్చినాక స్లోగా నేను డ్యాన్స్ చేయడము అండ్ దీన్ని ఏమంటారు నాటకాలు స్టేజ్ ప్లే చేయడము. అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండునే, అరే మిస్ అయిపోయాని అనుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా? నన్ను గీతా గోవిందం చూసి ఎంతమంది గుర్తుపట్టారో, సాహో చూసి ఎంతమంది గుర్తుపట్టారు. ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ నోవేర్ అసలు సినిమాకి సంబంధం లేని లైఫ్ నుంచి వచ్చి ప్రభాస్ గారు ఇలాంటి యాక్టర్ సినిమాలల్లో నువ్వు చేసినావు చాలు. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం వల్ల పాజిటివ్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. అసలు జనరల్గా మంచి అంటాడు ఫోన్ లేకుండా ఉండగలుగుతాడా? సో సార్ మీ వైఫ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో నా టైమింగ్స్ని బట్టి పాపం చాలాసార్లు తన అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే వెళ్తూ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కరెక్ట్ చెప్పాలంటే లక్కీ అనుకోవచ్చు నేను నిజంగా. నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భవాని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 8 అభయ్ నవీన్ గారు. సో సార్తో ఒకసారి మాట్లాడి మనం కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్, బాగున్నా. సార్ నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఏంటంటే నేను మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అసలు అభయ్ నవీన్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టి పెరిగిన సిద్దిపేట. ఇంటర్మీడియట్ నుంచి ఇంకా హైదరాబాద్లోనే ఉంటున్నా, అంటే హాస్టల్, దీని తర్వాత బీటెక్ హాస్టల్. ఆ తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత సిస్టర్ వాళ్ళతో ఉన్నా. దెన్ ఇంకా నా మ్యారేజ్ అయినాక నేను అట్లా ఆల్మోస్ట్ ఇంటర్ నుంచి ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా. పుట్టి పెరిగింది మాత్రం సిద్దిపేట. ఎంతమంది సార్ కజిన్స్? నేను మా చెల్లి ఇద్దరు. మమ్మీ డాడీ ఏం చేస్తారు సార్? నాన్న యాక్చువల్లీ 1.5-2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యాడు. తను గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఉండే. అమ్మ హౌస్ వైఫ్. అంతే. సో టోటల్గా ఒక చిన్న ఫ్యామిలీ చూడడానికి. సార్ మీరు మూవీస్లలో కూడా చాలా యాక్ట్ చేశారు కదా సార్. మీకు ఫస్ట్ మూవీ ఏది సార్ మీరు యాక్ట్ చేసింది? పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారితో చేశారు కదా. సో ఎలా అనిపించింది అది? మంచి ఎక్స్పీరియన్స్. అంటే నేను ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా కదా, సో అందరికి చిన్న అనుమానం ఉండే ఎట్లా సర్వైవ్ అవుతాం ఏంది అని. బట్ నాకెందుకో కొంచెం ట్రై చేద్దాం ఏం కాదులే అన్న గట్ ఫీలింగ్ తోటే వచ్చిన. ఒక 2 years చాలా ఆడిషన్స్ ఇచ్చి థియేటర్ యాక్టింగ్ కూడా చేసిన. నేను థియేటర్ నేర్చుకొని స్టేజ్ ప్లేస్ చేస్తూ. సో అట్లా ఒక 2 years అయిపోయిన తర్వాత ఈ సర్కిల్ నంబర్ ఆఫ్ ఆడిషన్స్ ఇస్తూ వెళ్తూ సంథింగ్ ఏదో ఇంకా మనం యూనిక్ ఏదో చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్లో నాకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని నా ఓన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన అన్నట్టు. సో అట్లా కొన్ని వీడియోస్ ప్రియదర్శికి నచ్చినాయి. దర్శి నాకు ఎట్లా పరిచయం అంటే పెళ్లి చూపుల ముందు బొమ్మల రామారం అని ఒక ఇండిపెండెంట్ సినిమాకి మేము ఇద్దరం కలిసి, బొమ్మల రామారం, అది ఫస్ట్ స్టార్ట్ అయింది. సో దాంట్లో మేమిద్దరం, తన దొర నేను పాలేరు, అట్లా ఇద్దరం రోల్ చేసినాం. సో అట్లా దర్శితో నాకు అసోసియేషన్. ఆ టైంలో మనోడు నేను చేస్తున్న వీడియోస్ ఇవన్నీ చూసి నచ్చి మనోడు అదే టైంలో పెళ్లి చూపులు అనే ఒక ఫిలిం చేస్తున్నారు నా ఫ్రెండ్, ఇట్లా క్యారెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నారు, నువ్వు సూట్ అవుతావు అనుకున్నా. నీ ప్రొఫైల్ చూపించిన వాళ్ళకి, వీడియోస్ కూడా చూపించిన, నచ్చినాయి, ఆడిషన్ రమ్మన్నారు అంటే వెళ్ళిన. సో అట్లా పెళ్లి చూపుల్లో సెలెక్ట్ అయినా. బట్ పెళ్లి చూపులో ఫస్ట్ రిలీజ్ అయింది. బొమ్మల రామనం కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ సినిమా. సో ఇప్పుడే చాలా కష్టాలు ఇండిపెండెంట్ సినిమాకి, అప్పుడు ఇంకా ఎక్కువ. సో దానివల్ల చాలా రోజుల స్ట్రగుల్ తర్వాత అదొక పెళ్లి చూపులు రిలీజ్ అయినా 6 months 1 year ఏమో రిలీజ్ అయింది అది. సో దాని తర్వాత ఇంకా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూనే వెళ్ళిన. పెళ్లి చూపుల నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 40 films వరకు చేసిన. అండ్ మేజర్ గా జనాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంది చిన్న రోల్ చేసిన సాహో అండ్ గీతా గోవిందం చేసిన ఇమ్మీడియట్లీ పెళ్లి చూపుల తర్వాత, అదే హిట్. దెన్ నెట్ఫ్లిక్స్ లో పిట్టకథలు అని చేసిన, అది చాలా మంది చూసినారు. బీటెక్ లో అదే తరుణ్ భాస్కర్ వాళ్ళ అసోసియేట్ డైరెక్షన్ లా లీడ్ గా బీటెక్ అని ఒక వెబ్ సిరీస్ చేసిన, ఏది మన జీ తెలుగులో రిలీజ్ అయింది, G5 లో. సో అట్లా వెబ్ సిరీస్ లో అండ్ సినిమాలు కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తూనే ఉన్నా. మధ్యలో ఒక 30-40 films వరకు చేసిన ఇప్పటి వరకు. మధ్యలో నేను 2020-21 టైంలో నాకెందుకో ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ రావట్లేదు, ఎక్కడో మిస్ అవుతుంది.
అన్న ఒక్క దాని నుంచి నేను డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేసిన. డైరెక్షన్ యా. సో అట్లా నేను నాకు తెలియకుండా రైటింగ్ కి ఒక 6-7 months పోయింది. అండ్ దెన్ స్లోలీ నేను దాన్ని ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ సైడ్ తిరిగి వాళ్ళతో ఒప్పించుకొని ఈ ప్రాసెస్ మొత్తం ఒక 2 years ఎగిరిపోయింది నాకు తెలియకుండా. 20 mid నుంచి ఆల్మోస్ట్ 23 end వరకు వెళ్ళిపోయింది నాకు. 3 years దగ్గర ఈ సినిమా పైన వెళ్ళిపోయింది. సో అట్లా చాలా తక్కువ సినిమాలు చేసిన ఆ స్పాన్ లో, అసలు జనాలకు ఎక్కువ కనబడలేను. 23 తర్వాత ఇది రిలీజ్ అయింది. వన్స్ ఇది రిలీజ్ అయినాక అదే మూమెంట్ లో రాక్షస కావ్యమని ఒక సినిమాలో లీడ్ గా చేసిన, అదొకటి రిలీజ్ అయింది, అదొక మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇదేంటంటే అనుకోకుండా వచ్చిన గ్యాప్, కావాలని తీసుకుంది కాదు. సో చాలా మంది ఏంటంటే యాక్టింగ్ ఆపేసిన అని కొందరు అనుకున్నారు, ఇంకొందరు నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన. మనకి ఏముంది ఖాళీగా ఉంటే బ్లాంక్ స్పేస్ లో ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు, ఎవరు నచ్చిన వాళ్ళు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అట్లా కాదరా బాబు, నేను యాక్టింగ్ ఈజ్ మై ఆల్వేస్ ఫస్ట్ ప్యాషన్, అదే నాకు. 2 ఏళ్ళు థియేటర్ యాక్టింగ్ చేసి అట్లా ఇట్లా వదిలేసా అని ఇంకా మన రైటింగ్ చేస్తూనే ప్యారలల్ గా మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన. సరే, యాక్టింగ్ వైపు రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? అంటే ఫ్యామిలీలో ఎవరు లేరు, మీరే ఫస్ట్? అంటే నిజంగా హానెస్ట్లీ నాకు ఇంటర్మీడియట్ వరకు కూడా నేను చాలా తక్కువ సినిమాలే చూస్తుండే. హార్డ్లీ 3 theaters ఏమో ఉన్నాయి సిద్దిపేటలో, 3-4 theaters ఉండే. బట్ ఎక్కువ స్టడీస్ పైనే ఫోకస్ చేస్తుంది, ఎందుకంటే మా డాడీ టీచర్. తెలియకునే నా భయం ఒకటి ఉండిపోతుంది. అట్లా ఇంటర్ వరకు స్టడీస్ పైనే ఉండే మొత్తం ఫోకస్ అంతా. స్లోగా బీటెక్ వచ్చిన తర్వాత మనకి కాలేజ్ లో ఈ కల్చరల్ ఫెస్ట్ అంతా నాకు బీటెక్ వచ్చేంత వరకు లేదు. మా స్కూల్ లైఫ్ లా స్పోర్ట్స్ లేదు, కల్చరల్ ప్రోగ్రామ్స్ లేవు, ఏది లేదు. ఇప్పుడు మన స్కూల్ చూస్తే నాకు కొంచెం ఏంటంటే, ఇప్పుడు మా పాప 3.5 years స్కూల్లో జాయిన్ చేసినామా, వాళ్ళకే ఏదో కల్చరల్ ఈవెంట్ ఉండే సమ్మర్ లో. అసలు ఆమెకు లైఫ్ కూడా ఏందో తెలియదు. అసలు నాకు ఇంటర్మీడియట్ వచ్చే వరకు మా స్కూల్ లైఫ్ లో ఏం లేదు, నా ఇంటర్ కాలేజ్ కూడా అట్లే ఉండే. జీరో, ఏమీ లేదు, ఏ యాక్టివిటీ. సో బీటెక్ వచ్చినాక స్లోగా నేను డాన్స్ చేయడము అండ్ దీన్ని ఏమంటారు నాటకాలు, స్టేజ్ ప్లే చేయడము, ఇట్లాంటివన్నీ బీటెక్ లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లాగా ఉంటుండే. సో అట్లా బీటెక్ లో స్లోగా దానికి ఎందుకు అట్రాక్ట్ అయినా తెలియకుండా. ఫస్ట్ అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, అది చేస్తే కొద్ది రోజులు మనకి బ్రేక్ దొరుకుతుంది. అంటే ఐ మీన్ ఆ ప్రాక్టీస్ అని వెళ్ళొచ్చు, క్లాసులు ఎగ్గొట్టొచ్చు అనేది ఫస్ట్ ప్రైమరీ రీజన్. అటెండెన్స్ ఇచ్చేస్తారు కల్చరల్ అంటే. సో అట్లా తెలియకుండా సో తెలియకుండా వచ్చిన తర్వాత ఈ ఆ జనాలు అప్రిషియేట్ చేయడం అదంతా చూసినప్పుడు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లా. అది 4th year కి వచ్చేసరికి పీక్ అయిపోయింది. అయిన తర్వాత నేను తిరిగినవాడు, బీటెక్ అయిపోగానే ఒక 3-4 months తిరిగిన బయట. అంటే ఎట్లా సైడ్ రావాలి అని చెప్పేసి తిరిగిన. బట్ అన్ఫార్చునేట్లీ నాకు రూట్ దొరకలే. ఒక్కటి దొరికింది, అది యాంకరింగ్ సైడ్ తీసుకెళ్తా. టీవీ దాంట్లో అప్పుడు మనకి మా మ్యూజిక్ చాలా ఉండే కదా, దాంట్లో యాంకర్ గా ఛాన్స్లు ఇప్పిస్తాను కొందరు అన్నప్పుడు డబ్బులు అడిగారు. సో అడిగిన తర్వాత స్లోగా సూనర్ ఆర్ లేటర్ తెలిసిందంటే అది ఫేక్ అని తెలిసింది నా లక్. అది దానివల్ల నేను అటు అట్రాక్ట్ కాలేదు, ఇంకే వర్కౌట్ కాదని మళ్ళీ జాబ్ సైడ్ వెళ్ళిపోయినా. ఎందుకో జాబ్ లైఫ్ నాకు చాలా మొనటనస్ అనిపించింది. ఒకటే దగ్గర వచ్చి కూర్చొని వర్క్ చేసి మళ్ళీ నేను మనకి రేటింగ్ రావాలన్నా ఏం రావాలన్నా సంవత్సరాలు రిక్వెస్ట్ చేస్తా ఉండాలి. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళకే ఇస్తారు. సో మరి ఇదేదో నాకు నచ్చిన ఫీల్డ్ లో వేసుకుంటే బెటర్ కదా, ఈ కష్టం ఏదో అన్న ఉద్దేశంలో నేను ఇంకా ఓవర్ నైట్ నేను దాన్ని రిజైన్ చేసి, నాకు ఏ నాలెడ్జ్ లేదు, బయటకు వచ్చేసి నా ఫ్రెండ్స్ కొందరికి చెప్తే, అట్లా మా బాబాయ్ ఇట్లా అరే అన్నపూర్ణ స్కూల్లో ఇట్లా ఏదో ఉందంట చూడు, ఇట్లా చెప్తా ఉంటే ఆయనతో అన్నపూర్ణ స్కూల్లో చిన్న క్రాష్ కోర్స్ లో జాయిన్ అయినా యాక్టింగ్. అక్కడ నుంచి అక్కడ ఒక సార్ పరిచయం అయితే, ఆ సార్ త్రూ ఒక 2 years తనతో పాటు ట్రావెల్ చేసిన థియేటర్. అప్పుడు నాకు యాక్టింగ్ లైఫ్ అంతా తెలిసింది. సో ఇంకా అప్పుడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా. ఈ 2 years లోనే ఇంట్లో కూడా స్లోగా మంచి టైం చూసి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేకుండా అసలు యాక్సెప్ట్ చేయలేదు. బట్ మమ్మీకి చెప్పిన ఫస్ట్, అంటే మా డాడీకి చెప్పాలంటే కొంచెం భయం, తిడతాడు అని. అదేందో వెరైటీగా మా డాడీ యాక్సెప్ట్ చేసినాడు. అంటే తను కూడా బిలో పవర్టీ నుంచి వచ్చిన అతనే. నేను ఏదో రకంగా లైఫ్ లో రిస్క్ చేస్తే అట్లీస్ట్ టీచర్ అయినా, లేకపోతే నేను ఏదో ఊర్లో ఏదో పని చేసుకొని ఉంటుండేరా.
సింపుల్ గా ఇది కూడా అంతే, నువ్వు కూడా రిస్క్ చేయి, కాకపోతే ఏంటంటే ఒక టైం పెట్టుకో, 2 years 3 years, ఆ తర్వాత మళ్ళీ వెనక్కిరా, మనది మిడిల్ క్లాస్ కాబట్టి అటు ఇటు అయితే మనకి సపోర్ట్ ఉండదు అని ఒక మాట అన్నాడు. నాకు చాలా ఇన్స్పైర్ అనిపించి వెళ్ళిపోయినా. 2 years థియేటర్స్ కి ఇక్కడే గడిచిపోయింది, ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అదే టైంలో మా కజిన్, అంటే లాంగ్ రిలేటివ్ ఒక అతను బొమ్మల రామారావు అనే ఒక ఇండిపెండెంట్ సినిమా తీస్తున్నాడని మా డాడీ త్రూ తెలిసింది. అంటే మా తాతయ్య కూడా గవర్నమెంట్ టీచరే, ఆయన కూడా నన్ను ఇంకా వద్దురా బాబు సినిమాలు వద్దు, ఇదేరా జాబ్, అందరికి ఇటే ఇంట్రెస్ట్ ఉండే. సో ఫ్యామిలీ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల మా మామ టీచర్, మా బాబాయ్, మా డాడీ అందరూ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉండే. సో అట్లా అందరూ నన్ను ఇటు పుష్ చేద్దామని చూసినారు. ఫ్యామిలీలో అందరూ ఎలా ఉంటే అందరూ అటే తీసుకెళ్ళాలి అనుకుంటారు. కానీ డెస్టినీ ఎట్లా అంటే అనుకోకుండా తాతయ్యకి ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. తాతయ్యని చూడడానికి మా కజిన్ వాళ్ళు కొందరు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు వీడంటే, అదే థియేటర్ ఇదంతా చేస్తున్నాడు, ఆడిషన్స్ చూడాలి అన్నప్పుడు, అరే మనకు తెలిసినోడు ఒకటి సినిమా తీస్తున్నాడు అంటే మరి ఒకసారి ట్రై చేయమంటావు. నాకేందంటే రిఫరెన్స్ తో వెళ్ళబుద్ధి కాదు, ఎందుకంటే దాంట్లో లైఫ్ ఉండదు. రిఫరెన్స్ తో వెళ్తే ఆ సరేలే వచ్చాడు అని పెట్టుకుంటారు, నేనే తీసుకెళ్ళాను కదా, అది పక్కన పెడితే ఇంట్రెస్ట్ గా మన క్యారెక్టర్ ఇవ్వరు. సరే ఎవడో చెప్పిండు కదా అని చెప్పిస్తారు కదా. నాకేంటంటే నేను 2 ఏళ్ళు నేర్చుకున్నా కదా, నాకు ప్రూవ్ చేసుకోవాలని ఉంటది. నేను వద్దనుకున్నా, బట్ ఎందుకు ఏదైనా ఆపర్చునిటీ వదులుకోవడం అని చెప్పి వెళ్ళి కలిసిన. దెన్ చాలా మంచిగా కొలాబరేట్ అయినాం. బొమ్మల రామారావు అనే సినిమా, అక్కడ చాలా మంది పరిచయం అయ్యారు. ఇప్పుడు తిరువీరు తెలుసుగా, మళ్ళీ మసుదా హీరో, తిరు అండ్ నేను, ప్రియదర్శి అండ్ అశ్వంత్ అని గాజీ అండ్ చాలా మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ చేసిండు మనోడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న చాలా మంది, మన డీజేటీలో డైరెక్టర్ ఉన్నాడు విమల్ కృష్ణ, వాడు మా అందరిది బొమ్మల రామారావు సినిమా బ్యాచ్. అందరం అక్కడ కలిసిన వాళ్ళం అందరం, అట్లా స్ప్లిట్ అయిపోయినాము. సో అట్లా ఆ సినిమా వల్ల నాకేంటంటే చాలా మంది పరిచయం అయినారు, ఒక మంచి గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ పరిచయం అయినారు. అట్లా ఒక మంచి ఎనర్జీ వచ్చింది. దాని త్రూ దర్శి త్రూ పెళ్లి చూపులు. సో లక్కీలీ చాలా మందికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సక్సెస్ స్టాంప్ కావాలి. ఫస్ట్ మూవీ పెళ్లి చూపుల కన్నా బొమ్మల రామారావు స్టార్ట్ అయింది, బొమ్మల రామారావు ఎగ్జాక్ట్లీ, కానీ రిలీజ్ అయింది పెళ్లి చూపులు. దానికన్నా ఫస్ట్ పెళ్లి చూపులు రిలీజ్ అయింది అండ్ హిట్ అయింది. సో సక్సెస్ స్టాంప్ పడ్డది కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే నేను లక్కీ అనుకోవాలి. చాలా మంది ఆ సక్సెస్ గురించి వెయిట్ చేస్తా ఉంటారు కదా. సో అట్లా పెళ్లి చూపులు ఫస్ట్ రిలీజ్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, నన్ను ఇంకా అందరు ఆ సినిమాతో గుర్తుపెట్టుకున్నారు. సరే, ఇప్పటి వరకు మీరు 40 మూవీస్ చేశారు కదా, ఈ 40 మూవీస్ లలోనే ఏదైనా ఒక క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండునే, అరే మిస్ అయిపోయాని అనుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా? అట్లేం లేదు, ఎందుకంటే యాక్చువల్ గా మాక్సిమం క్యారెక్టర్లు నేను చూస్ చేసుకునే ఉన్నాయి. కాకపోతే అబ్బా నా రోల్ ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని ఫీల్ అయింది సాహో. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చేసిన దాంట్లో పెద్ద హీరో ప్రభాస్ గారే సాహో. కాకపోతే ఆయన ఎంట్రీ కంటే ముందే మా సీన్ అయిపోతుంది సినిమాలో. కొన్ని సీన్లు ఉంటే బాగుండు కదా, అంటే పెద్దోళ్ళతో ఆపర్చునిటీ రావడం చాలా తక్కువ. వచ్చిందంటే లక్కీ అనుకున్నా. నేను అసలు నమ్మరు, నన్ను గీతా గోవిందం చూసి ఎంతమంది గుర్తుపట్టారో, సాహో చూసి ఎంతమంది గుర్తుపట్టారు. చిన్నదే ఒకటే ఒక సీన్ లో వచ్చి వెళ్ళిపోతా. కాకపోతే ఏంటి అని అంటే అప్పటికి పెళ్లి చూపులు చేసినప్పుడు ఒక నోటెడ్ అయిపోవడం ఒకటి, అండ్ ఎప్పుడైనా పెద్ద హీరో సినిమా అసలు దాని వైబ్ వేరే ఉంటది. సో అంతమంది గుర్తుపడే సహాలో చేసిన అని నేను అది మంచి అప్పుడు అలాంటి సినిమాలో అబ్బా ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు లెంత్ అని అనుకున్నా. ఆ ఫీల్ ఎలా అనిపించింది సార్? ఎందుకంటే సో ప్రభాస్ గారితో మూవీ అంటే అంత ఈజీ కదా ఎవరికి, సో ఫ్యామిలీలో కానీ బయట ఫ్రెండ్స్ కానీ, సో ఎలా అనిపించింది ఆ ఫీల్? మంచిగా ఉండే, కాకపోతే ఇదే అది కొంచెం పెద్దగా ఉంటే బాగుండరా అన్న ఒక చిన్న ఫీల్ చాలా మందికి ఉండే. కానీ పోనీలే, పెద్ద సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్లేస్ అయినావు ఎక్కడి నుంచి, అవుట్ ఆఫ్ నోవేర్, అసలు సినిమాకి సంబంధం లేని లైఫ్ నుంచి వచ్చి ప్రభాస్ గారు ఇలాంటి యాక్టర్ సినిమాలల్లో నువ్వు చేసినావు చాలు. సో తొందరలో వస్తుందిలే, అది కూడా ఇంకొంచెం పెద్ద రోల్ వస్తుంది. బట్ ఈ స్టెప్ అయితే చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇట్లా నేను చెప్పడమే ప్రౌడ్ గా చెప్తున్నాయి సాహోలో. నిజంగా సార్, ఎందుకంటే చాలా మంది ప్రభాస్ తో మూవీ చేయాలి అనుకుంటారు, బట్ చేయలేకపోతారు. చిన్న క్యారెక్టర్ అయినా కనిపించాలి అనుకుంటారు. హ్యాట్స్ ఆఫ్ ద డైరెక్టర్, ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓజీ సినిమా డైరెక్టర్ తను కెరీర్ స్టార్టింగ్ నుంచే, అంటే తన స్టార్టింగ్ కెరియర్ నుంచే యూట్యూబ్ లో ఎవరెవరైతే ఓన్ వీడియోస్ చేసుకుంటా లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఉన్నోళ్ళు ఉంటారు కదా, అందులో కొందరు ఆయనకు చాలా ఇష్టం. సో వాళ్ళని గ్యాదర్ చేసుకున్నాడు, పిక్ చేసుకున్నాడు ఆయన. పిలిచి నువ్వు నాకు ఇవి చేసినావు కదా యూట్యూబ్ లో ఈ వీడియోస్, ఇవి నాకు చాలా నచ్చినాయి అబ్బాయి, సో
ఇది పెద్ద క్యారెక్టర్ కాదు, కానీ ఇది నువ్వు చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఇట్లా నా ఒక్కనికి కాదు, ఒక 10-15 మందిని ఆయన పర్సనల్ గా నాకు ఈయన ఉండాలి, మనోడు మంచి యాక్టర్ అట్లా అనుకొని పిక్ చేసుకొని వాళ్ళందరికీ రోల్ ఇచ్చిండు. అప్పుడు ప్రభాస్ గారు వచ్చాకంటే ఫస్ట్ 10-15 నిమిషాల ముందు జరిగే డ్రామాల ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆయన ఇట్లా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే. ఇక్కడ ఆయనకు అవసరం లేదు. ప్రభాస్ గారితో సినిమా అంటే నాకంటే తోపులు 100 మంది దిగుతారు ముందుకి ఆబ్వియస్లీ, కానీ ఆయన అట్లా పిక్ చేసుకున్నాడు కదా, అది నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా అసలు. సో ప్రభాస్ గారితో మూవీ కాబట్టి ఆ ఫీల్ లైక్ ప్రభాస్ గారిని మీట్ అయ్యారా సార్? అట్లీస్ట్ కలిసిన కానీ ఆబ్వియస్లీ పెళ్లి చూపులు ఇచ్చిన మైలేజ్ ఎట్లుండే అంటే పెళ్లి చూపులో అందరు గుర్తుపట్టారు. అబ్బాయి ఫ్రమ్ పెళ్లి చూపులు అనగానే గుర్తుపడతారు, ఆ గుర్తుపట్టే అది ఉంది. బట్ వెరీ హ్యాపీ, కలవడం సూపర్ హ్యాపీ. బట్ ఎక్కువ స్పేస్ దొరకలే నాకు మాట్లాడడానికి, అంతే. ఇంకా ఏదైనా డెస్టినీ డిసైడ్ చేస్తారు. అవునవును. సో వెబ్ సిరీస్ ఎన్ని చేశారు సార్ ఇప్పటి వరకు? వెబ్ సిరీస్ చేసిన మా గుర్తు లూజరే 2, లూజర్ 1, 2 చేసిన. బీటెక్ అనేది ఒక వెబ్ సిరీస్ చేసిన, పిటకథలు ఒకటి, అండ్ ఇంకొక 2-3 చేసిన, గుర్తురాట్లే పేర్లు. చేసిన బాగానే చేసిన, ఒక 5-6 వరకు చేసిన వెబ్ సిరీస్. ఓకే సార్, మీ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంత వచ్చింది అంటారు మీకు? 2500 పర్ డే. ఓకే. సో ఎన్ని డేస్ అయింది సార్ షూట్ మొత్తం పెళ్లి చూపులు? పెళ్లి చూపులు అరౌండ్ 30 to 40 days అయి ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. నా పోర్షన్ మట్టికి ఒక 20 days 25 days వరకు ఉండే. 20-25 days వరకు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్? సో ఎన్ని మూవీస్ చేశారు అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళారు, బయటకు వచ్చారు, అంటే రీసెంట్ గా ఇస్మార్ట్ జోడి ప్రోగ్రామ్ లో కూడా అటెండ్ అయ్యారు. సో ఇదంతా లైఫ్ ఇట్లా ఒక్కసారిగా ఇట్లా టర్న్ అయిపోయింది కదా సార్, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఐ మీన్ అంటే అన్ని నేను ప్లాన్ చేసుకున్న ప్రకారమే వెళ్తున్నాయి. అంటే నేను ఇష్టపడి వచ్చిన కెరియర్, సో దాంట్లో రోజుకో ఇష్టాన్ని ఎత్తుక్కుంటూ పోతున్నా నేను. ఎండ్ ఆఫ్ ద డే దాటి బయటకు వెళ్తలేను, దీంట్లోనే ఉంటున్నా, వెరీ హ్యాపీ. కానీ ఇక్కడ నుంచి ఇంకొంచెం అగ్రెసివ్ గా వెళ్దామని డిసైడ్ అయినా. ఐ మీన్ నేను లీడ్ గా ఒకటి మళ్ళీ నేనే డైరెక్షన్ స్టార్ట్ చేసిన, అండ్ సూన్ ఒక మంచి ఐ మీన్ నోన్ యాక్టర్ తోటి ఒక ఫిలిం కూడా చేయబోతున్నా తొందరలో. సో అంటే అఫీషియల్ గా రిలీజ్ అయితే బెటర్ అని చూస్తున్నా. సో 2 డైరెక్షన్, ఇది కాకుండా ఒక 3-4 ఫిలిమ్స్ యాక్టింగ్ కూడా చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఆ గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంత ముందు ఇట్లా నేను డైరెక్టర్ అనగానే అంటే ఏమైపోతుంది అంటే అటే ఉన్నారు కదా, మళ్ళీ మనం ఇటు పిలవడం ఎందుకు అన్నట్టు చాలా మంది పిలువరు, అది వాళ్ళ మిస్టేక్ కూడా. సో అందుకని నేను ఏం చేసిన అంటే చెప్పిన చాలా ఇంటర్వ్యూస్ లో, నేను ఎప్పుడు యాక్టరే నేను. సో డైరెక్షన్ డైరెక్షన్ సెకండరీ, అది అదేంది నాకు మనకు ఎక్స్పెక్ట్ చేసిన రోల్స్ రావట్లేదు కాబట్టి అవుట్ ఆఫ్ పెయిన్ తో తీసుకున్న డెసిషన్, కానీ నేను యాక్టర్ అవ్వాలని రాలేదు అన్నది కాదు అనేది నేను ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేసినో అట్లా చాలా మంది రియలైజ్ అయినారు, లేదు మనోడు యాక్టింగ్ చేస్తున్నాడు, మనమే రాంగ్ దాంట్లో ఉన్నామన్నట్టు అనుకొని మళ్ళీ నన్ను రిటర్న్ గా పిలుస్తున్నారు యాక్టర్ గా కొన్ని సినిమాలు. సో అట్లా ఒక 3-4 సినిమాలు ప్యారల్ గా షో చేస్తున్నా. దాంట్లో మంచి సినిమా అంటే ఛాంపియన్, అంటే జనాలకు తెలిసిన సినిమా, శ్రీకాంత్ గారి కొడుకు హీరోగా వైజయంతి మూవీస్ లో వస్తుంది. సో ఛాంపియన్ మంచి పెద్ద రోల్ దాంట్లో నేను చేస్తున్నా. అండ్ ప్రియదర్శి హీరోగా నేను తనతో పాటు మళ్ళీ యాక్ట్ చేస్తున్నా. ప్రియదర్శి నేను ఇద్దరు మంచి కాంబో, అది చాలా బాగుంటది. ఇంకో 2 సినిమాలు సైన్ చేసిన యాక్టర్ గా, ప్యారల్ డైరెక్షన్ అది నడుస్తూనే ఉంది. సో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడం వల్ల పాజిటివ్ నెగటివ్? సో పాజిటివ్ నెగటివ్ ఏముండదు. నేను బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన రీజన్ ఒకటే, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. అసలు జనరల్ గా మంచి అంటే ఫోన్ లేకుండా ఉండగలుగుతాడా? ఆ ఉన్న 3 వారాలు బయటకు వచ్చింది ఏంది పక్కన పెడితే, ఆ ఉన్న 3 వారాలు ఎస్ ఉండొచ్చు ఫోన్ లేకుండా, ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని అనిపించింది నిజంగా కూడా హానెస్ట్ గా. ఎందుకంటే ప్రశాంతంగా పొద్దున్న లేసాం, తింటాం, గేమ్స్ ఆడుకుంటాం, పడుకుంటాం. సో నీకు ప్రాపర్ ఒకటే జనాలు ఉంటారు, ఏదైనా బోర్ కొట్టినా మాట్లాడుకోవచ్చు. అంటే అది ఒకప్పుడు ఉండే కదా, నేను 90s కిడ్, నాకు ఆ లైఫ్ తెలుసు, ఫోన్ రాకముందు లైఫ్ తెలుసు. సో డెఫినెట్లీ చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు మాట్లాడుతుండే, ఎప్పుడు నలుగురం ఒక దగ్గర సోఫాలో కూర్చొని, లేకపోతే నలుగురం తినేటప్పుడు, వంట వండుకునేటప్పుడు మనం మాట్లాడుకున్న స్పేసే లేదు ఈ టైంలో. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాక్ట్లీ, అంటే అయితే టీవీ ఉంటది లేకపోతే ఫోన్ ఉంటది కదా. వంట వండినా అదే పరిస్థితి, ఏం చేసినా తినేటప్పుడు కూడా టీవీ ఏమన్నా. సో అదేది లేకపోవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ ఒక 3 weeks. సో ఇప్పుడు ఇంట్లో కూడా ఫ్యామిలీతో అలా స్పెండ్ చేస్తారా సార్? మొబైల్ పక్కన పెట్టి చేస్తాం. ఎందుకంటే చెప్పినా కదా మా వైఫ్ పేరెంటింగ్ కోచ్ చేసిందని,
పాపకి ఫోన్ అలవాటు కావద్దంటే అట్లీస్ట్ ఆమె ముందు మనం ఎక్కువ వాడకుండా ఉండాలి అనేది ఒక రూల్ తను పెట్టిన, దానివల్ల చాలా తక్కువ యూజ్ చేస్తా ఉంటా. ఓకే, సో పాప ముందు అసలు మొబైల్ అనేది యూజ్ తక్కువ, ఫోన్లు వస్తే లేదంటే ఏదన్నా ఉంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమైనా ఉంటే చూడడము. ఇక అది లేదంటే టీవీ పెట్టినాం అనుకో, టీవీ అనేది ఒకటి సెట్ చేసినాం. ఎట్లా అంటే నీ టైం, తనకు 10 minutes 15 minutes అట్లా పెడతాం. ఒకవేళ టీవీ చూస్తా అంటే నీ టైం అంటే ఇంకా ఆమె కూర్చుంటది, నీ టైం అయిపోయింది బెట్ట అంటే వెళ్ళిపోతుంది అక్కడికి. అప్పుడు మనం చూసుకోవడానికి స్పేస్ ఉంటది. అట్లా అలవాటు చేస్తాను, అట్లా అలవాటు చేస్తాను తనకి. అంటే ఇంతకంటే ఎక్కువ చూడొద్దు అనేది ముందు నుంచే తనకు అలవాటు చేసుకుంటుంది. అందుకే ఆమెకు ఫోను తీసుకున్నా ఏం అర్థం కాదు. జస్ట్ ఆమె దగ్గర ఒక బొమ్మ ఫోన్ ఉంటే చాలు, మనం మాట్లాడుతున్నాం కదా, మనల్ని ఇమిటేట్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తుంది తప్ప గానీ ప్రాపర్ గా ఫోన్ ఇస్తే ఏం చేయదు ఆమె. నాది లవ్ కమ్ అరేంజ్డ్. అంటే అది ఎట్లా అంటే పెళ్లి చేద్దామని ఇంట్లో డిసైడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మ్యాట్రిమోనీ దీంట్లో చేసినప్పుడు త్రూ మ్యాట్రిమోనీ అప్రోచ్ అయ్యాను నేను అమ్మాయిని. బట్ ఆ తర్వాత ఫిలిమ్స్ కదా అని వాళ్ళు కొంచెం స్పేస్ తీసుకున్నారు. ఆ తర్వాత అనుకోకుండా ఒకసారి ఎందుకో మళ్ళీ మాట్లాడుకున్నాము. అట్లా స్లోగా అంటే ఒకరినొకరు అర్థం చేసుకుందాం అనే ఇంటెన్షన్లో మాట్లాడడం స్టార్ట్ చేసినాం. దెన్ ఒకరికొరికి నచ్చిన తర్వాత ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ టైం తీసుకున్నారు. అంటే మా సైడ్ కాదు కానీ వాళ్ళ సైడ్, అమ్మాయి సైడ్ కాబట్టి చాలా ఆలోచిస్తారు కాబట్టి ఆలోచించి లాస్ట్ కి ఇంకా అమ్మాయికి ఓకే అయితే మాకు ఓకే అన్నట్టు అట్లా జరిగింది అన్నట్టు. ఇంత పెద్ద డ్రామా జరిగింది. సో సార్ మీ వైఫ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? వైఫ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కరెక్ట్ చెప్పాలంటే లక్కీ అనుకోవచ్చు నేను నిజంగా కూడా. అంటే వెరీ మెచ్యూర్డ్ అండ్ చాలా కేర్ తీసుకుంటుంది ఆబ్వియస్లీ. అంటే ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఫీల్డ్లో నాకు ఎప్పుడు ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు. పాపం తను కూడా వర్కింగే, సాఫ్ట్వేర్. కాకపోతే మనకి ఎట్లుంటది, మనకు షూట్ అంటే 6 o'clock వెళ్ళిపోవాలి మనం ఇంటికి, మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తాం. సో నా టైమింగ్స్ బట్టి పాపం చాలా సార్లు తను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే వెళ్తూ వచ్చింది. అట్లీస్ట్ ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ మనకు ఉండదు కదా, సార్ నేను గంట లేట్ వస్తా అంటే సో మనకు బేసిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ లో కావాల్సింది అండర్స్టాండింగ్. అది తనలో చాలా ఉంది. ఆ రకంగా నేను చాలా లక్కీ. సార్ మనం ప్రస్తుతం చూసినట్లయితే చాలా మంది డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఎలా ఉండాలి అంటారు? బేసిక్ గా బాండింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఏమైపోతుందంటే ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉండాలి. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మనకి దీని ఏమంటారు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండకూడదు. అంటే సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇద్దరు మాట్లాడుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకునేలాగా ఉండాలి. చాలా మంది నాకు అర్థమైన నాలెడ్జ్ ప్రకారం అయితే సరిగా టైం ఇచ్చుకోలేక ఒకరికొకరు ఇద్దరు బయట సర్కిల్ పెరిగి, అండ్ ఎప్పుడైనా మనము ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు పొద్దు నుంచి నైట్ వరకు పేరుకే వైఫ్ అండ్ హస్బెండ్, కానీ నీకు నీ లైఫ్ లో ఒక 12 hours నువ్వు నీ ఆఫీస్ కొలీగ్స్ తో ఉంటావు, నేను నా సినిమా కొలీగ్స్ తో ఉంటాను, సింపుల్ గా చెప్పాలి. సో ఆబ్వియస్లీ మనం ఎక్కువ ర్యాపో ఎవరితో ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సో ఈ ర్యాపో తగ్గుతుంది కాబట్టి దాన్ని మనం కామ్ డౌన్ చేయాలంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకోవడము, ఇద్దరు కలిసి అట్లీస్ట్ ఒక ½ hour అయినా టైం స్పెండ్ చేయగలిగితే అది బాండ్ ని చాలా ఎక్కువ స్ట్రాంగ్ చేస్తుంది. ఇవాళ రేపు ఏమైపోయిందంటే మనకు ఆ ఉన్న కొద్దిసేపు ఇంటికి వచ్చింది అడవిడిగా ఇప్పుడు తినడము, ఫోన్ చూడడము, పడుకోవడం, దానికంటే ఆ ఫోన్ చూసినా టీవీ చూసినా ఇద్దరు కలిసి చూసి కాసేపు మాట్లాడుకుంటే మనకి ఇంకా ర్యాపో లైఫ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అది చాలా మందిలో మిస్ అవుతుందేమో అని నా పర్సనల్ ఫీల్. ఓకే, సో మేబీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటే బెటర్ కదా. సింపుల్ కదా, ఇప్పుడు మనము పెళ్లి చేసుకున్నదే కలిసి ఉండడానికి, తనలో నాకు ఏదో నచ్చి నాలో తనకి ఏదో నచ్చే పెళ్లి చేసుకుంటాం. ఆ నచ్చడం అనేది అయితే మారదు. ఫర్ ద టైం బీయింగ్ మన ఇష్టాలు చేంజ్ అవుతాయి కానీ ఆ నచ్చిన ఎలిమెంట్ అయితే మారదు. సో కలిసి ఉందామని డిసైడ్ అయినప్పుడు విడిపోవడానికి 100 కారణాలు ఉన్నా ఎందుకు కలిసి ఉందాం అనుకున్నామో ఆ ఒక్క రీజన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈగోలకు ఎక్కువ వెళ్ళిపోతారు. నేను బతకలేనా ఒక్కదాన్ని, నేను బతకలేనా ఒక్కరిని, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, అది ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, డిపెండెన్సీ ఉండకుండా ఉండడం మంచిదే. ఎగ్జాక్ట్లీ, అది ఓవర్ అయిపోయి ఈగోలకు పోతున్నారు. వన్స్ మనకి ఈగోలు పెరిగినాయి అంటే ఏ రిలేషన్ మంచిగా ఉండదు, అసలు మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ.
ఓకే సార్. అండ్ బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా ఉంటుంది అంటారు? లైక్ చాలా మంది అంటారు బిగ్ బాస్ హౌస్ అనేది ఒక స్క్రిప్టెడ్ అనేసి అంటారు కదా, అది నిజమే అంటారా? స్క్రిప్టెడ్ అనేది చెప్పలేము. అది ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నప్పుడు కూడా మనకి కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వస్తాయి. వీడు గెలుస్తారు టీం అనుకున్నాడు, ఆటోమేటిక్ గా 10 నిమిషాలు ఓడిపోతుంది. ఇమ్మీడియట్లీ మనకు వచ్చే థాట్ ఇది స్క్రిప్టెడ్ రా పెద్ద. బట్ ఐపీఎల్ కి బిగ్ బాస్ తేడా అనేది టైం స్పానే. తేడా అనేది అది క్రికెట్, ఇది రియల్ లైఫ్ అంతే. కానీ మనం ఎంత ఆలోచించినా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు హౌస్ లా నీకు సపోజ్ బిగ్ బాస్ ఫోన్ చేసి నీకు చెప్పిండు అనుకో, నువ్వు గొడవ పడు ఇప్పుడు నాకు రేటింగ్ వస్తుంది అని చెప్పిండు అనుకో, నువ్వు ఎంత చేసినా ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు దొరికిపోతావు కదా. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు మేనేజర్స్. మనల్ని 100 రోజులు మేనేజ్ చేయడం హైలీ ఇంపాసిబుల్. సో స్క్రిప్టెడ్ అనేది 100% కాదు. మేబీ వచ్చే జనాలు ఉంటారు చూసినా, వాడు మైండ్ సెట్ తో వస్తాడు. నేను ఎట్లా రోజులు ఉండాలి, లేకపోతే నేను మంచిగా ఉండాలి పబ్లిక్ దృష్టిలో, నేను ఇట్లనే ఉండాలి, ఫంకీ ఉండాలి. సో ఇది జనాలు ఫిక్స్ అయ్యి వస్తున్నారు. అది మనకు చూస్తేనే తెలిసిపోతుంది. వీడి ఇంతే, వీడి ఇట్లా, అరే వీడు ఉంటాడు లాస్ట్ దాకా, ఇవి చూస్తేనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ మైండ్ సెట్ తో జనాలు వస్తారు. బట్ స్క్రిప్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ నాకు, నేను చూసినంత మట్టుకైతే. సార్ ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోనే బేసిక్ గా వాళ్ళని వాళ్ళు ఎవరు ఎలిమినేట్ చేసుకోరు, బట్ మీరైతే ఒక ఫాదర్ సెంటిమెంట్ కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎలిమినేట్ చేసేసుకున్నారు కదా, సో దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే నాకు బిగ్ బాస్ ఉత్సవం అప్పుడు కూడా శ్రీముఖి అడిగినుండే నన్ను, ఆ డెసిషన్ కి ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అని అంటే, ఈవెన్ నాగార్జున గారు కూడా అడిగినారు. నేను చెప్పిన సార్ ఫాదర్ కంటే గొప్ప ఎమోషన్ అయితే ఏముండదు లైఫ్ లో. నాకు ఫాదర్ వాచ్ అనేది, ఇప్పుడు ఫాదర్ నాకు ఎంత ఇష్టం అనేది, ఇప్పుడు నాకు ఆ వాచ్ నాకు అల్ల ముందర ఉంటే నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో నాకు దానికంటే ఏదైతే ఇంపార్టెంట్, వాడికి కూడా చాలా ఇష్టం వాళ్ళ ఫాదర్ అంటే. వాడు వాళ్ళ ఫాదర్ డ్రెస్సులు సీక్రెట్ గా దొంగతనంగా వాడు వేసుకొని వెళ్ళడము, ఇదంతా నాకు చెప్తూ ఏడ్చిండు మనోడు కూడా. సో ఆ పెయిన్ నాకు కూడా తెలుసు. ఏదైనా సేమ్ ఎమోషన్ ఇచ్చిరు, ఆడ మస్తు కోపం వచ్చింది, ఇద్దరికి ఇట్లా ఎందుకు పెట్టినారు మీరు అని, ఫుల్ ఎమోషనల్ అయిపోయినాం. సో ఆ మూమెంట్ లో నాకు దానికంటే ఎక్కువ ఏది అనిపించలేదు. సో నా కోసం వాడు త్యాగం చేసినప్పుడు నేను ఏదో ఒకటి చేయాలని అనిపించింది. నాకు అనిపించిన వెరీ నెక్స్ట్ మూమెంట్ లోనో ఏమో గాడ్ నాకు అట్లా ఒక స్పేస్ క్రియేట్ చేసిండు, ఒక స్పేస్. సో అక్కడ నేను అనుకున్న, ఇక్కడ నేను ఆలోచిస్తే నాకు ఆ ఫీల్ ఉండదు. ఏదైతే అదైంది ఏమున్నది, మనకు రాసి పెట్టుంటుంటాం, లేకుంటే లేదని ఫిక్స్ అయిపోయి ఫస్ట్ 1 నెలలో ఒకటే అడిగినా నేను, నీకు నమ్మకం ఉందా ఒకవేళ నామినేట్ అయితే బయటకు వస్తావని? లేదురా అన్నాడు. వాడు పాపం అప్పటికే ఫస్ట్ 2 వీక్స్ కూడా నామినేట్ అయ్యాడు. ఈసారి కూడా మళ్ళీ మనల్ని పంపిస్తే ఇంకేం ఉంటది ఆ ఫ్రెండ్షిప్. నేను అప్పుడు 2 వారాలు నామినేట్ అవ్వలేదు. ఫస్ట్ వీక్ నన్ను ఎవరు ఎలిమినేట్ చేయలేదు, సెకండ్ వీక్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, థర్డ్ వీక్ లో నేనే దాన్ని ఏమంటారు టీమ్ లీడ్ ఏదో అయినా కదా. సో అప్పుడు నన్ను ఎవరు నామినేట్ చేయడానికి ఆప్షన్ లేదు. సో నేను అప్పుడు సెల్ఫిష్ గా ఉండాలంటే అప్పుడు నేను సేఫ్ అవుతుండొచ్చు. కానీ నాకు ఎవరు నన్ను ఇష్టపడితే కొంచెం వాళ్ళకి వాల్యూ ఇస్తా. సో ఆ మినిట్ లో నాకు అసలు నాకు ఎక్కడ ఏ రిగ్రెట్ లేదు ఇప్పటి టిల్ డేట్ కూడా. సో అందుకే ఆ డెసిషన్ తీసుకున్నా, అది బయటకు వచ్చేసిన. సో స్టిల్ హ్యాపీ, ఫాదర్ గిఫ్ట్ వెరీ హ్యాపీ. వాచ్ ఇంకా ఆయన లేడు, ఆయన దట్టు ఆ వాచ్ నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలా నాకు వచ్చిన రెమ్యునరేషన్ తో కొనిచ్చిన వాచ్. దాన్ని నేను ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ అయిందని నేను ఇండస్ట్రీకి వచ్చి, ఆ 11 ఇయర్స్ బ్యాక్ కొనిచ్చిన వాచ్ దాన్ని అంతే అట్లే భద్రంగా వాడుకుంటూ వచ్చిండు ఆయన. సో దానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటది కదా, మిగతా కప్పు కొట్టినా ఏమన్నా దేనికి రాదు. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు, సో మెమరీ దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్, పెద్ద మెమరీ. సో ఆబ్వియస్లీ అందుకే నేను నాకు ఎలాగో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నారు కాబట్టి చేసేసారు. ఎగ్జాక్ట్లీ చేసేసి. సార్ మనకి అంటారు కదా, మన పేరెంట్స్ మనకి ఏమి ఇచ్చారు అనుకన్నా మనం మన పేరెంట్స్ కి ఏమి ఇచ్చామన్నది ఇంపార్టెంట్, అండ్ మనం మన పిల్లలకి ఏమి ఇచ్చామన్నది ఇంపార్టెంట్ అనేసి అని అంటారు కదా. సో మరి మీరు మీ పాపకి ఎలా, ఐ మీన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏం లేదు, తనని నేను ఉన్న రోజులు తనని హ్యాపీగా చూసుకోవాలనేది. నేను తనని రెస్ట్రిక్ట్ చేయను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్లీ నా వైఫ్ తను చాలా మంచి కేర్ తీసుకుంటారు పాప పైన ఆబ్వియస్లీ. సో నేను వాళ్ళకు కావాల్సింది ఇది లేదు అనకుండా నేను వాళ్ళకి అందించేలాగా ఉండాలి అంతే. అదొక్కటే నేను చేయాలనుకుంటున్నా. కాదనకుండా ఇచ్చే స్టేజ్ కి వెళ్ళాలా, అట్లా చూసుకోవాలి. మిగతాదంతా ఆటోమేటిక్ గా మనం ఒక మంచి రూట్ లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ అన్ని ప్రాపర్ వే ప్లేస్ అయిపోతాయి. సో అట్లా నేను మంచిగా చూసుకోవాలన్నదే నా అంబిషన్, ఇంకా గోల్.
ఏం పేరు సార్ పాప పేరు? అయాంతిక. అయాంతిక. ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? 3.5 years. 3.5 years. ఈ ఆగస్ట్ వస్తే 4 years. 4 years. సో ప్రెసెంట్ అయితే 3 రన్ అవుతుంది. 3 రన్ అవుతుంది. ఓకే. 4 రన్ అవుతుంది. 4 రన్ అంతే కదా. 3.5 అంటే 3 అయిపోయి 4th రన్ అవుతున్నట్టు. ఓకే ఓకే. 4th బర్త్డే వస్తే 4 అయిపోయి 5th రన్ అవుతుంది. ఓకే ఓకే. సార్ బిగ్ బాస్ హౌస్ లోని చాలా మందిని కలిసారు కదా, నిఖిల్ గారిని, ప్రేరణ, సో ఇట్లా చాలా మందిని కలిసారు కాబట్టి సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బాగుండే, ఎక్స్పీరియన్స్ బాగుండే. నాకు శేఖర్ భాష అన్న బిగ్ బాస్ హౌస్ లో కొంతవరకు ర్యాప్ ఉండే అన్నతోటి. బయటకు వచ్చినాక మస్తు క్లోజ్ అయినాం. ఇంకా బయటకు వచ్చినాక కలిసింది కొద్దిసేపు అయినా. ఆయన ఒక మంచి, ఆయన ఎట్లా అంటే వెరీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్, చాలా నాలెడ్జ్ ఉన్న అతను. సో ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఆయన చూసింది ఒక ఫన్నీయెస్ట్ వర్షన్, బట్ ఈస్ టూ గుడ్. బయట లైక్ ఏంటంటే వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ. ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు? నేను కొన్ని లోపలే మాట్లాడుతుండే, నీకు ఇప్పుడు చెప్పొద్దు, నేను కొన్ని నీకు చెప్తా, నేను పెద్ద వాళ్ళని కలిసిన, నేను డైరెక్టర్లని వాళ్ళని వీళ్ళని, సో లైఫ్ అంతా నీకు చెప్తా, ఇప్పుడు చెప్పొద్దు, మనకు మైక్ ఉంది మాట్లాడతా అన్నప్పుడు నేను సరే ఏదో చెప్తాలే అనుకున్నా. ఒకసారి కలిసినాం, అన్నతో కూర్చుంటే ఒక 2-3 గంటలు డిస్కషన్ పోతూనే ఉంటది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర, అన్ని రకాలుగా. వెరీ అగ్రెసివ్ అసలు. ఆయన దేనికి భయపడాడు, ఏం చేస్తారా అన్నట్టే ఉంటాడు ఆయన. సో కంప్లీట్ కాంట్రాస్ట్. అండ్ నిఖిల్ ఉన్న 3 weeks బాగా క్లోజ్ అయ్యాడు. బయట కూడా నిఖిల్ క్లోజే. అండ్ సోనియా యష్ అంటే ఇమ్మీడియట్లీ అయిపోగానే మళ్ళీ వాళ్ళు ఇస్మార్ట్ జోడీలో కలిసినాం కాబట్టి మా బాండింగ్ ఇంకా. నిఖిల్ గారు నిజంగా బ్రేకప్ అయిందంటారా లేదంటే లైక్ స్క్రిప్ట్ కోసం? అయింది సీరియస్ గా బ్రేకప్ అయిందని కావ్య అనుకుంటా కదా. కావ్య ఇలా చెప్పిండు కదా. అంటే బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందు అయింది సార్ లేదంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కాదు, ముందే, దానికి ముందే అయిపోయింది. దానికి ముందే 3-4 months బ్యాక్ అనుకుంటా, నాకు అంత కరెక్ట్ ఐడియా లేదు. నాకు ఎక్కడ గుర్తు అంటే అది మన గిఫ్ట్ లిస్ట్ ఉన్నది కదా, మాకు వాచ్లు ఇచ్చినప్పుడు నైనికాకి తన బాయ్ ఫ్రెండ్ ఎవరికో ఇచ్చిరు యాక్చువల్ గా. సో ఆ టెడ్డీ ఏదో గిఫ్ట్ ఇస్తే వీడి ఫ్లాష్ బ్యాక్ ఏదో గుర్తొచ్చి ఫుల్ ఏడిస్తే ఏమైందిరా అంటే అప్పుడు చెప్పిండు ఇట్లా బ్రేకప్ అది అంతే. ఇక నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే హౌస్ లో ఆల్రెడీ నీకు ఏం ఉండదు, మళ్ళీ దాంట్లో ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ అన్ని తప్పితే అది వాడికి అట్లా ఉంటే ఇంకో 1 week పోతుంది. సో అందుకని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. సో బయట నిజంగా వాళ్ళిద్దరిని బాగా ఇష్టపడే వాళ్ళు సార్. అయ్యో అసలు నాకు ఇన్స్టాగ్రామ్ లా అన్న నువ్వు నిఖిల్ క్లోజ్ కదా, వాళ్ళిద్దరిని కలపండి. చాలా మంది మనకి కింద కామెంట్స్ చూసుకున్నా కానీ సరే నిఖిల్ అన్న కావ్య అక్క కలవాలి 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 అనేసి పెడతారు. చాలా ఫ్యాన్స్ ఎక్కువ ఎక్కడ పోయినా అడుగుతుండే అన్న. ఇప్పుడు నా కావ్య అసలే పరిచయం లేదు, ఓకేనా. నాకు కావ్య పరిచయం ఉన్నా కూడా నిఖిల్ కావ్య కలవాలా వద్దా అనేది వాళ్ళిద్దరు. అసలు గట్టిగా మాట్లాడితే వాడికి కావ్యకి తప్ప ఎవరికి అవసరం లేదు, అది వాళ్ళిద్దరు పర్సనల్. అది మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుంటే చాలా బెటర్. మళ్ళీ వీళ్ళంతా ఇంటర్ పిల్లలు వాళ్ళు ఉంటారు, మరి మీరు చదువుకోక మీకు ఇవ్వెందుకు రా, వాళ్ళు కలుస్తురా వీళ్ళు విడిపోతుర్రా, ఏందిరా మీరు అసలు హార్డ్ కోర్. ఇదంతా మేబీ సీరియల్ త్రూ వాళ్ళంతా అనుకుంటా. అసలు కొన్ని కమెంట్స్ నవ్వొస్తుంది నాకు చూస్తే. చిన్న పిల్లలు ఉంటారు ప్రొఫైల్ లో చూస్తే, మీకు ఎందుకు అసలు. ఇంకా కొందరికి చెప్పినా ఇక ఎంతమంది కొన్ని జంటల్ని చూసిన తర్వాత లైక్ అరే కలిసి ఉంటే బాగుండని అనిపిస్తుంది. మనం ఇష్టపడ్డం వేరే, మనం వాళ్ళను అడ్మైర్ చేయడం వేరే, కానీ నీకు నచ్చినట్టు వాడు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైతుందో వాళ్ళిద్దరికే తెలుసు. నేను ఎంత క్లోజ్ అయినా నిఖిల్ ఎప్పుడు అడగలేము అమ్మాయి ఏమైంది అని, ఎందుకంటే అంత అవసరం ఉంటే వాళ్ళే చెప్తారు, అరే ఇట్లుందిరా ఏం చేద్దామని చెప్తారు వాళ్ళు. అంటిల్ వాళ్ళు మనకు చెప్పలే అంటే మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ పిల్లలు అనవసరంగా ఈ సోషల్ మీడియాతో అదొక్క ప్రాబ్లం ఒకటికి వచ్చి క్రియేట్ అయింది. సపోజ్ సినిమాలు ఎవరైనా ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకో, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు ఎవడో అంటే కింద కామెంట్లు మొదలైతాయి. ఏదైనా సీరియల్ వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిరంటే వీళ్ళిద్దరు పేరు బాగుంది, ఇదే పని ఉంటది ఇంకా మొత్తం కామెంట్లలో. చాలా అసలు. ఓకే సార్, బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుంది అంటే లైక్ మనకు వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 లోని ఎక్కువ కన్నడ వాళ్ళనే తీసుకున్నారు, తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ ఇష్యూ ఒకటి నడిచింది కదా సార్. సో దానిపైన మీరేమంటారు? అంటే అది కన్నడ వాళ్ళంటే ఇప్పుడు స్టార్ మాలో చాలా సీరియల్ యాక్ట్ చేస్తున్నారు, సో వాళ్ళు తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. సో అట్లా వాళ్ళని తీసుకున్నారు, డైరెక్ట్ కన్నడ యాక్టర్స్ తీసుకోలే.
కన్నడ వాళ్ళు తెలుగుకి వచ్చి తెలుగు సీరియల్స్ లో చేస్తున్నారు. ఈ తెలుగు సీరియల్ లో చేస్తూ తెలుగు వాళ్ళకి పరిచయం అయిన వాళ్ళని తీసుకున్నారు బేసిక్ గా అట్లా. సో ఈ వేరియేషన్ అనేది సీజన్ 8 లో బాగా నడిచింది కదా సార్. నన్ను బయటకు వచ్చినాక దారుణం చాలా బీభత్సం అసలు. ఇంకోటి బ్యాడ్ లక్ ఏంటంటే వరుసగా ఒక 5 మందిని తెలుగు వాళ్ళమే ఎలిమినేట్ అయినాం డైరెక్ట్ తెలుగు. నేను శేఖర్ అన్న అప్పుడు కూడా ఇష్యూ బాగా నడిచింది, కావాలని తెలుగు వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ కావాలని ఏముండదు. అది ఎంత మనకు పక్కన పెడితే మనకు దానికి ఇప్పుడు ప్రాపర్ గా మనకి దానికి అనాలిసిస్ లేదు. కావాలని పంపించరా ఓటింగ్ తో పంపించరా మనకు అనాలిసిస్ తెలియదు, మనం ఏం చేయలేం. కాకపోతే అన్ఫార్చునేట్లీ అందరూ తెలుగు వల్లే బయటకు వచ్చేసారు, అది జరిగింది. కాకపోతే కన్నడాన్ని పక్కన పెడితే వాళ్ళందరూ తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. సో రకంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి అట్లా తీసుకున్నారేమో అంతే. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏముంది, మనకి ఎవరితో పరిచయమైనా వాళ్ళతో మనం ఉన్నంత వరకు పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. అంటే చాలా కష్టం అమ్మా. ఇప్పుడు నేను తెలుగు వాళ్ళు మాత్రమే కలిసి ఇండస్ట్రీని రన్ చేయాలంటే చాలా కష్టం. అది ఎనీ ఫీల్డ్ లా కష్టం. కొలాబరేషన్ వర్క్ లేకపోతే చాలా కష్టం. అది ఎక్కడైనా సరే సార్, నాట్ ఓన్లీ తెలుగు బట్ కన్నడ గానీ ఎక్కడైనా సరే గానీ ఒక్క ఆ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే కలిసి వర్క్ చేయాలి అన్నా కానీ కష్టంగానే ఉంటుంది. అట్లా అంటే మొత్తం కట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు తెలంగాణలో ఒకటి పెట్టుకోవాలి, ఆంధ్రాలో పెట్టుకోవాలి, చెన్నైలో ఒకటి పెట్టుకోవాలి, అది ఇంపాసిబుల్. నీకు ఎండ్ ఆఫ్ ద డే మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుందా లేదా అన్నదే మ్యాటర్. అంతేగాని వాడు తెలుగు కూడా హిందీ అవన్నీ లేదు. ఉంటే ఉంటుండొచ్చు కానీ అట్లనే వెళ్తే కనుక క్రియేటివ్ వర్క్ అయితే నడవదు, కష్టం. సో బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని డేస్ ఉన్నారు సార్ మొత్తం మీరు? అదే 3 వీక్స్ ఉన్నా. 3 వీక్స్ లో ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది సార్? పేమెంట్ బానే ఉంటది అంటే లైక్ ఇంత అనేసి ఏమన్నా టోటల్ రౌండ్ ఫిగర్ కాకపోయినా కానీ ఇంత వరకు పేమెంట్ వస్తుంది? వాళ్ళు 1 lakh నుంచి నాకు తెలిసినంత వరకు 5 lakhs మధ్యలో ఇస్తారు మనకు. లేదు, వీక్లీ పేమెంట్ ఉంటుంది వాళ్ళది. 1 నుంచి 5 lakhs మధ్యలో ట్యాక్స్ ఉంటుంది కదా, 30% 10% కట్ అవుతుంది. వీక్లీ 1 to 5 lakhs మధ్యలో మనకి యాక్టర్ కి బయట ఉన్న మార్కెట్ ని బట్టి అట్లా వాళ్ళు ఒకటి ఫిక్స్ చేసి, సో మనకి బయట మార్కెట్ లో ఎలా ఉందో దాన్ని బట్టి మనకి సో రెమ్యునరేషన్ అనేది మనకి డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు మనకి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది కదా, టైం ఉన్నట్టున్నది. ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయిపోతుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు? నో ఐడియా అసలు. ఒక్కసారి ఎంజాయ్ చేయాలి అంతే, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది. ఓకే, ఇస్మార్ట్ జోడీ సార్ ప్రోగ్రామ్ అది ఎలా అనిపించింది ఆ ఫీల్? ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ వచ్చారు, అన్నిటికి మించి ఏంటంటే లైఫ్ అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ సో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉన్నారు కదా సార్. సో ఏమనిపించింది మీకు? అది ఓ రకంగా చెప్పాలంటే బాగుండే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొత్తలా ఇంట్లో అందరూ గేమ్స్ ఆడిపిస్తారు కదా, ఆ టైప్ ఉంటుంది. సో మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుంటున్నట్లు అనిపించింది. అంటే మంచి మంచి మెమరీస్ ఉంటాయి ఫ్యామిలీకి. అదొక రకంగా మంచి షో అనే చెప్పొచ్చు. అంటే ఆ చిన్న చిన్న గేమ్స్ ఆడడము అవన్నీ. అంటే మా వైఫ్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది దేనికి అంటే, మన ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ డైలీ ఒక 14 hours స్పెండ్ చేస్తున్నాం. పొద్దున వస్తే ఒక 4-5 hours మేకప్ అంతా అయిపోయినాక ఒక కంటిన్యూస్ గా ఒక 10-11 hours షో ఉంటది. సో ఇంతసేపు మన ఇద్దరం కలిసే ఉంటున్నాం. అండ్ షోలో కూర్చున్నామంటే ఫోన్లు ఉండవు మాకు, ఫోన్ పక్కన పడేయాలి. మేము ఆయనతో మాట్లాడడం, ఆయన మాతో మాట్లాడడం, మేమేం మాట్లాడుకోవడం. సో ఇదే ఉంటది కాబట్టి అట్లా మంచి ట్రిప్ కి వెళ్ళిన ఫీలింగ్ ఉండే అన్నట్టు. నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అది మంచి ఎంజాయ్ చేయాల్సింది. లైక్ సార్, మీరు ఇస్మార్ట్ జోడీలోకి మీకు ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది? లైక్ అందులోకి వెళ్తున్నామని చెప్పగానే మీ వైఫ్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే వైఫ్ యాక్చువల్ గా తను ఇంట్రెస్టెడ్ లేకుండే. అంటే పబ్లిక్ మీడియా సైడ్ నేను రాను, ఇట్ సైడ్ నాదంతా వేరే. సో నేనేం చెప్పినా అంటే, లేదురా నువ్వు రా, వస్తే ఒకటి పబ్లిక్ లో ఎట్లా మాట్లాడాలనేది తెలుస్తుంది ఒకటి. రెండోది ఇప్పుడు నువ్వు పేరెంటింగ్ కోచ్ చేద్దామని అనుకుంటున్నావు, బట్ నీకు దానికి ఒక ప్లాట్ఫామ్ సెటప్ కావాలి డెఫినెట్ గా. అంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది తెలియాలి జనాలకి. సో జనాలకి నువ్వు మాట్లాడే విధానం కానీ ఏదైనా కానీ జనాలు నేను ఇష్టపడితే ఆటోమేటిక్ గా నీ తనకి ఎండ్ ఆఫ్ ద డే పేరెంటింగ్ కోచ్ ఉండాలనేది తన ఫైనల్ గోల్ బేసిక్ గా మేజర్ గా. సో తను అంతా ఇష్టపడ్డది దాన్ని. సో నీకు అదొక రూట్ లాగా బేస్మెంట్ లాగా ఉంటదిరా అని చెప్పినప్పుడు సరే చూద్దాంలే అని అన్నది. ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే చేసినామో, ఫస్ట్ మా ఎంట్రీ ఎపిసోడ్ డాన్స్ తో ఎంటర్ అయినాం. అయిపోగానే ఆమె ఒక్కసారి ఎప్పుడో మన పెళ్లి భరత్ లో వేసినాము మళ్ళీ ఇప్పుడు చేసినాము అని ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఇక అప్పటి నుంచి మొత్తం ఇక నన్ను సైడ్ చేసి ఎంటర్ అయిపోయింది. అసలు ఓవరాల్ మస్త్ ఎంజాయ్ చేసింది ఆమె. నాకు భయం అయింది,
అంటే మనకు ఎట్లా మనం ఏం మాట్లాడితే ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారని ఒకటి ఉంటుంది, అవునవును మనకు తెలుసు. అది నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసి నాకు అలవాటు అయిపోయింది. అవునవును తను కొత్త కదా, బట్ వెరీ హ్యాపీ, మంచిగా ప్రోగ్రెస్ అయింది. ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతారు, ఇష్టపడుతున్నారు. అండ్ దట్ తను ఇటు సైడ్ రావడం ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ బట్ అవుతుంది. నిజంగా చాలా హైపర్ యాక్టివ్ కదా సార్ మీ మిస్సెస్ హైపర్ యాక్టివ్, చాలా యాక్టివ్ గా ఉంటారు అసలు. ఎవరైనా ఇద్దరు హైపర్ యాక్టివ్ ఉండి ఇంకోటి సైలెంట్ ఉంటాడు. మీరు ఇద్దరు వాగుతూనే ఉంటారు, ఇద్దరు ఏది చేసినా ఇద్దరు ఇట్లా ఫుల్ హడావిడి ఉంటారు. ఏంద్రా మీరు ఇద్దరు అంటారు. పాప ఎలా ఉంటుంది సార్? పాప వస్తే మేము సైలెంట్ ఉండాలి. ఫుల్ అల్లరి చేస్తుంది, అల్లరి చేస్తుంది. అండ్ సూపర్ పాప. ఓకే సార్, ఈరోజైతే మీరైతే మాకు చాలా ముచ్చట్లు చెప్పారు. అండ్ బిగ్ బాస్ కి సంబంధించి, ఇస్మార్ట్ జోడీ, అలాగే లైఫ్ కి సంబంధించి మెయిన్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఎలా ఉండాలి అనే వాటి అన్నిటి గురించి అయితే చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.